స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం. హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో నిన్నటి నుంచి కూడా మన ఓవరాల్గా ట్రేడింగ్ కమ్యూనిటీలో కానీ సోషల్ మీడియాలో కానీ ఒక అంశం అయితే చాలా వైరల్ అయితే అవుతుంది. ఏదైతే ఎఫ్ఎన్ఓ బ్యాన్ చేస్తారు అండ్ దీనికి సంబంధించిన చాలా ఏవేవో థంబ్నెయిల్స్ పెట్టేసి ఇన్ఫర్మేషన్స్ అయితే ఇస్తూ ఉన్నారు. సో టు అట్రాక్ట్ వ్యూస్ అనేసి అయితే సో చాలామంది మనకు కూడా మెసేజ్ చేయడం జరిగింది, ఏంటిది ఇంకా ఆపేస్తారా, ఇప్పుడు ఏంటి పరిస్థితి, ఎస్పెషల్లీ ఎఫ్ఎన్ఓని సీరియస్ బిజినెస్గా తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, అప్పుడప్పుడు టైంపాస్గా చేసే వాళ్ళు ఓకే, బట్ ఫుల్ టైం ట్రేడర్గా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది అని ఆ క్వశ్చన్స్కి కొంచెం వివరంగా ఆన్సర్ ఇద్దామనేసి ఈ వీడియోలో అయితే. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అసలు సెబీ ఏం చెప్తుంది అండ్ ఇది ఎప్పటి వరకు అమల్లోకి రాబోతుంది, అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు అండ్ వాళ్ళ ఉద్దేశం ఏంటి అనేది మనకి కొన్ని ఆర్టికల్స్ ద్వారా మనీ కంట్రోల్ కావచ్చు, కొన్ని ఏదైతే బిజినెస్ వెబ్సైట్స్ ఉన్నాయో వాటి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి సో వాటన్నిటిని కూడా స్టడీ చేసి మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ మనకి వచ్చేసి సెబీ ఏదైతే ఒక వర్కింగ్ కమిటీని ఏదైతే ఎఫ్ఎన్ఓ మీద ఆల్రెడీ లాస్ట్ మంతే దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అయితే చూస్తున్నారు. మనం ప్రతి బ్రోకర్ది వెబ్సైట్లో లాగిన్ అవ్వగానే టెర్మినల్లో మనకి ఫస్ట్ వస్తుంది అవుట్ ఆఫ్ 9 ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో లాస్ అవుతున్నారు, సో మీరు జాగ్రత్తగా చూసుకోండి అనేది డిస్క్లైమర్ వస్తుంది కదా. సో అప్పటి నుంచి ఇది స్టార్ట్ అవుతూ ఉంది. అండ్ మెయిన్గా వీళ్ళు హైలైట్ చేసేది ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే 5 lakh ఉందో ఆ కాంట్రాక్ట్ని 20 to 30 lakh పెంచుదామనేసి. సో దీని ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఎఫ్ఎన్ఓ స్టాక్స్ లైక్ టాటా మోటార్స్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా మ్యాక్సిమం మనకి 1 lot తీసుకోవాలంటే 5 lakhs చాలా ఎక్కువ. ఓకే, ఫార్వర్డ్ టీఎమ్స్కి వెళ్తే 1 lakh బిలో కూడా వస్తాయి చాలా వరకు మనకు ఎఫ్ఎన్ఓలో ఉన్న స్టాక్స్. కాకపోతే ఏంటంటే వీళ్ళు స్పెక్యులేట్ చేస్తున్నారు. సో ఎవరైతే చిన్న క్యాపిటల్స్తో ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళు లాస్ అవుతున్నారు. సో అందుకని మినిమం 20 to 30 lakh వరకు పెంచితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే టాటా మోటార్స్లో మనకి 550 1 lot సైజ్గా ఉంది. దీనికి వచ్చేసి 1 lakh అప్రాక్సిమేట్గా సరిపోతాయి, అంటే ఓటీఎమ్స్ కావచ్చు, నియర్ బై కావచ్చు. సో నేను డీటెయిల్గా స్ట్రైక్లోకి అయితే వెళ్ళట్లేదు. సో ఇది ఏంటంటే ఇక్కడ గమనిస్తే కనుక ఎఫ్ఎన్ఓ హ్యాస్ రికమెండెడ్ ఇంక్రీజ్ ద మినిమం లాట్ సైజ్. అంటే ఇప్పుడు 1 lakh వచ్చేదాన్ని మనం 20-30 lakhs చేయాలంటే దీన్ని ఆల్మోస్ట్ ఇంటూ 20 మల్టిపుల్ చేస్తే ఆల్మోస్ట్ 11,000. ఓకే, సో 11,000 క్వాంటిటీ అనేది దీనికి వస్తుంది. సో 11,000 ఇన్ కేస్ ఐటీఎంలోకి వెళ్తే కనుక ఎఫ్ఎన్ఓ స్టాక్స్లో పర్టికులర్గా ఇండెక్స్ కాకుండా డెలివరీ తీసుకోవాలంటే కూడా చాలా కష్టం అవుతుంది. సో ఎవరైతే చిన్న క్యాపిటల్తో అంటే ఒక 50,000 1 lakh ఉన్నారో వాళ్ళు స్టాక్ ఆప్షన్స్ అయితే ఇది ఇంప్లిమెంట్ అయితే కనుక చేయడం అనేది చాలా అయితే కష్టము. ఇది ఫస్ట్ పాయింట్. సో ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ ఏదైతే సెబీ ఉందో ఇక్కడికి వచ్చేసరికి హై రిటైల్ పార్టిసిపేషన్ ఇన్ రీసెంట్ ఇయర్స్ అండ్ స్పెక్యులేషన్స్లో ఎక్సెసివ్ స్పెక్యులేషన్స్ అంటే ఏదైతే మన హీరో ట్రేడ్స్ కావచ్చు. సో 10 rupees నుంచి 100 అయిపోతుంది, 100 నుంచి 500కి వెళ్ళిపోతుంది. ఇలాంటి హీరో ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో డైలీ ఎక్స్పైరీ వచ్చిన తర్వాత కొన్ని రీసెంట్ సంవత్సరాల నుంచి కూడా రీటైల్ పార్టిసిపేషన్ అనేది ఎక్కువ పెరిగింది. ఎవరైనా సరే బిజినెస్లో ఉన్నా సరే ఒక 5-10 వేలు వాళ్ళు అకౌంట్లో ఉంటే కనుక ఎవరొకరు యూట్యూబ్లో చాలా లైవ్ కూడా వస్తున్నాయి, మన తెలుగులో హిందీలో కానీ వచ్చు. సో అలాంటివి చూసి స్పెక్యులేట్ చేసి అయిపోతుందేమో అనేసి చాలా వరకు లాస్ అవుతున్నారు అనేసి అయితే మనకి చెప్తున్నారు. ఇది సెకండ్ పాయింట్. అండ్ రీసెంట్లీ మన ఎఫ్ఎం సీతారామన్ కూడా ఆవిడ కూడా చెప్తున్నారు, చాలా వరకు ఇంట్లో డబ్బులు ఉంచట్లేదు, అవి అనవసరంగా ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్లో పెట్టి ఎఫ్ఐఐస్కి ఇచ్చేస్తున్నారు, ఇంట్లో అంటే సేవింగ్స్లో కూడా పెట్టట్లేదు, చాలామంది ఈ మధ్య దీనికి అలవాటు పడ్డారు అనేసి. బట్ ద థింగ్ ఇస్ దట్ ఇది ఒక్కటే కాదు, వాళ్ళు చెయ్యాలి అనుకుంటే కనుక యాజ్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, సెబీ వాళ్ళు కావచ్చు, లైక్ కలర్ ట్రేడింగ్ అని, బెట్టింగ్ యాప్స్ అని చాలా ఉన్నాయి. అనాథరైజ్డ్గా ఉండేటటువంటి ఇల్లీగల్ యాప్స్ చాలా ఉన్నాయి. దాంట్లో అయితే కంప్లీట్గా పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో కొంతమంది వరకు కూడా ఫుల్ టైం ట్రేడింగ్లో ఉందాము, ఒక సీరియస్ బిజినెస్ లాగా తీసుకుందాం అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. బట్ దాంట్లోకి వచ్చేసరికి కంప్లీట్గా అదొక టైం పాస్, ఒక జూదం అది కంప్లీట్గా. సో అలాంటివి బ్యాన్ చేయకుండా ఇలాంటివి
చేయడం వల్ల ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది మీ అభిప్రాయాన్ని అయితే కమెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అండ్ నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. సో నెక్స్ట్ ప్రపోజల్ వచ్చేసి ఏదైతే ఉందో వన్ స్టీప్ ఇంక్రీజ్ ఇన్ కాంట్రాక్ట్ సైజ్ విచ్ విల్ మేక్ అన్అఫోర్డబుల్ ఫర్ స్మాల్ టికెట్ ట్రేడర్స్. ఎవరైతే ఇందాక మనం టాటా మోటార్స్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్టు 11,000 లాట్ సైజ్ అంటే అసలు ఎలా ట్రేడ్ చేస్తాడో ఒక చిన్న ట్రేడరు, ఈవెన్ పెద్ద ట్రేడర్ అయినా సరే 1 రూపీకి 11,000 అటు ఇటు మారుతూ ఉంటుంది. అలా మనకి ఐడియాలో ఉంటుంది కదా చాలా పెద్ద లాట్ సైజు. సో అలా లాట్ సైజ్ పెద్దగా ఉంటే కనుక దాని నుంచి కంప్లీట్గా స్మాల్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వచ్చేస్తారు అనేసి సెబీ కూడా అభిప్రాయపడుతుంది. అండ్ రీసెంట్ టైమ్స్లో మన ట్విట్టర్లో చూసుకుంటే కనుక అదే ఎక్స్లో చూసుకుంటే ఒక స్టూడెంట్ ఎవరో 46 lakh మొత్తం వాళ్ళ పాకెట్ మనీ నుంచి కూడా ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్లో పోగొట్టుకున్నాడు. అతను ఒక సిఏ, సో వాళ్ళు ఐటీఆర్ రిటర్న్స్ ఫైల్ చేస్తూ ఈ విషయాన్ని ఫైండ్ అవుట్ చేశాను. సో ఇంత స్టూడెంట్స్ లాగా కూడా ఉండి 46 lakh ఎఫ్ఎన్ఓలో పోగొట్టుకోవడం అంటే అది చిన్న విషయం కాదు. సో ఇలాంటివన్నీ కూడా కొంచెం ఆ దృష్టికి వచ్చి ఇలాంటివి ఆపాలి, చిన్న చిన్న ట్రేడర్స్ని ఆపాలి అనేసి. బట్ నా అభిప్రాయం అయితే రెగ్యులేషన్స్ ఖచ్చితంగా ఉండాలి ఏ ఫీల్డ్లో అయినా సరే, బట్ రిస్ట్రిక్షన్స్ అయితే ఉండకూడదు. సో ఎవరైతే చిన్న చిన్న ట్రేడర్స్ ఉంటారో చిన్న క్యాపిటల్తో ఎవరు కూడా లైక్ కోట్లు తీసుకొచ్చారు కదా ట్రేడింగ్లోకి, అందరూ కూడా 10,000 20,000తోనే స్టార్ట్ చేస్తారు. బట్ సీరియస్గా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది డెఫినెట్గా చాలా పెద్ద ఇది. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఇది ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు, ఇప్పటి వరకు ఉన్నటువంటి సోర్స్ చెప్తున్నారు అనేసి. సో ఈ న్యూస్ చూసుకుంటే కనుక మనకి లైవ్ మింట్లో కావచ్చు, అలానే బిజినెస్ టుడే కావచ్చు, అలానే మనీ కంట్రోల్లో కావచ్చు, ఇంకా చాలా దాంట్లో ఉంది. బట్ ఓవరాల్గా అందరూ చెప్పేది ఏంటంటే ఈ కమిటీకి ఇచ్చామో వాళ్ళు ఇలాంటి ప్రపోజల్స్తో వస్తున్నారు అనే తప్ప ఇంకా అయితే ఇదైతే కన్ఫర్మ్ అయితే కాలేదు. ఒకవేళ కన్ఫర్మ్ అయితే వాళ్ళకు కూడా చాలా నష్టం. ఎందుకంటే ఎన్ఎస్సి బిఎస్సి కూడా రీసెంట్గా బిఎస్సి షేరు సెన్సెక్స్ కానీ బ్యాంక్ ఎక్స్ కానీ వాళ్ళ ఎక్స్పైరీస్ పెట్టిన తర్వాత వాళ్ళ ఇన్కమ్ ఏ లెవెల్లో పెరిగింది, వాళ్ళ షేర్ ప్రైస్ ఎలా పెరిగిందని చూడొచ్చు. ఎన్ఎస్సి అయితే ఐపీఓ ఇంకా మనకి రాలేదు. సో ఇది వస్తే కనుక ఐపీఓ కూడా చేసుకోవాల్సిన పని లేదనుకుంటా. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఫ్యూ స్ట్రైక్స్. జనరల్గా మనకి నిఫ్టీలో ఎవ్రీ 50 pointsకి ఒక స్ట్రైక్ ఉంటుంది కదా, 24,350, 400, 550 అలా ఉంటాయి కదా. సో అవి వాటి స్ట్రైక్స్ని కూడా మార్చేస్తారంట. అంటే లైక్ 24,500 ఉంటే నెక్స్ట్ స్ట్రైక్ 25,000, అలా ఒక 500 డిఫరెన్స్ ఉంటే కొంతవరకు పార్టిసిపేషన్ కూడా తగ్గుతుంది. ఎవరైతే ఆప్షన్ సెల్లర్స్ ఉంటారో వాళ్ళు కూడా స్లోగా తగ్గుతారు అనేటటువంటి ఒక ప్రపోజల్ కూడా నెక్స్ట్ ఈ పాయింట్లో అయితే మనకు కనిపిస్తుంది. సో ఫైనల్గా ఏంటంటే ఇది ఇంకా ఇంప్లిమెంట్ అయితే అవ్వలేదు, సోర్సెస్ ద్వారా మాత్రమే ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకొకటి చేంజ్ అనేది క్వైట్ కామన్. మనకి భగవద్గీతలో చెప్పినట్టు చేంజ్ అనేది అనివార్యం. సో ఆ మార్పుకి తగ్గట్టుగా మనం చేసుకోవాలి. కొన్ని రీసెంట్ ప్రీవియస్గా ఒక 4 to 5 years బ్యాక్ వెళ్తే కనుక నేను ఆప్షన్ సెల్లింగ్లో ఒక లాట్ 1,000 రూపీస్ 2,000 రూపీస్కి, అప్పటికి మీకు ఎంతమందికి తెలుసు కానీ ఆస్థా అని ఒక ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఉండేది. దాంట్లో మనకి 10,000 ఉంటే చాలు ఆప్షన్ సెల్లింగ్ చేసేవాళ్ళం. ఒక 5 lakhs 6 lakhs అలా కూడా వచ్చేసేవన్నమాట. సో చాలా భయంకరంగా లివరేజ్ అనేది ఇచ్చేవాళ్ళు. సో తర్వాత ఆ లివరేజ్ పోయింది. ఇప్పుడు 1 lot సెల్ చేయాలంటే ఆల్మోస్ట్ మనకి 80,000 to 120 వరకు కూడా అది పడుతుంది. సో దాంట్లోంచి 2,000 ఎక్కడ, 1 lakh ఎక్కడ. సో దాంట్లో దీనికి వచ్చాము. అండ్ రీసెంట్ టైమ్స్లో డైలీ ఎక్స్పైరీ పెట్టారు. ఇదివరకు ఒకటే ఎక్స్పైరీ ఏదైతే ఒకే రోజు ఉండేది, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కావచ్చు ఇలాంటివన్నీ కూడా. సో ఇప్పుడు ప్రతిరోజు బ్యాంక్ ఎక్స్, మిడ్ నిఫ్టీ, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అని చాలా ఎక్స్పైరీలు వచ్చినాయి. సో ఇవి వచ్చిన తర్వాత కూడా మార్కెట్ మరీ ఎక్కువ ఎవరైతే తెలియదు కూడా, మార్కెట్ తెలియని వాళ్ళు కూడా వచ్చేసి హీరో ట్రేడ్లు అని అవని ఇవని డైలీ ఎక్స్పైరీలో కంప్లీట్గా ఒక లాటరీ టికెట్ లాగా ఫార్వర్డ్ టీఎమ్స్ కొనేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారు. సో లెట్స్ సీ అది వచ్చిన తర్వాత చూద్దాం. దాన్ని బట్టి ఏదంటే దేనికైనా సరే ఒక సొల్యూషన్ ఉంటుంది కదా. మనకు ఒక ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా ఒక 100 సొల్యూషన్స్ అనేవి ఉంటాయి. సో అప్పుడు చూద్దాం వచ్చినప్పుడు డెఫినెట్గా ఎలా ఉంటుంది అనేసి. సో సెబీ ఇటువంటి స్టెప్ తీసుకుంటుందని మీరు అనుకుంటున్నారా లేదా అనేది కూడా ఒకసారి మీ అభిప్రాయాన్ని అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.